దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్య భాగమును మనం జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమంలోనికి వెళ్దాం. ఋతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 పిల్లలను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. వారు యోదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ దినము కొరకే నీకు స్తోత్రాలు. వాక్య భాగము మీదై ఉన్నది ప్రభా. మీరు మాలో ఉండండి, మాతో ఉండండి, మా చుట్టూ ఆవరించి ఉండండి. మీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపిన ఆయన బలమైన వాక్కులు నీ బిడ్డలకు అందించుటకు అయా, టీవీలో ఎంతమంది అయితే ప్రభా వాక్యము వింటూ ఉన్నారు, అటు వారందరూ పట్టబట్టడానికి కావలసిన కృపను మీరు దయచేసి ఈ వాక్యమును వివరించుటకు కావలసిన జ్ఞానమునిచ్చి నీ కృపలో వాడుకోనమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఋతు గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఋతు అంటే సొగసైనది అని అర్థం, అసంతృప్తి. ఇక్కడ 4 పేర్లను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి వ్యక్తి పేరు ఎలీమెలకు, తన భార్య పేరు నయోమి, కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. దీంట్లో మరి చివరి భాగంలో బోయజు కూడా మనకు కనపడుతూ ఉంటాడు. ఈ బెత్లెహేము అనే ఈ గ్రామాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ న్యాయాధిపతుల ఏలిన ఈ సమయంలో బెత్లెహేము నుండి మోయాబునకు వెళ్ళిన మరి నయోమిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అక్కడ జరిగిన సంఘటన ఏంటి అని అంటే, బెత్లెహేము అంటే దేవుని ఇల్లు, లేదంటే రొట్టెల ఇల్లు. బెత్లెహేము అంటే ఆహారము దొరుకు స్థలము అని అర్థం. యేసు ప్రభువుల వారు బెత్లెహేములోనే పుట్టారు. ఇస్కరయితు యోదా కూడాను బెత్లెహేములోనే పుట్టాడు. అది కర్యోతు అనే ఊరిలో పుట్టాడు గనక ఆయనకు మరి ఇస్కరియోతు యోదా అని పిలువబడ్డాడు. దావీదు కూడా బెత్లెహేములోనే పుట్టాడు. హేరోదు మరి రక్షకుడు ఎక్కడ పుడతాడని అడిగినప్పుడు యోదా దేశపు బెత్లెహేములోనే అని చెప్పేసి మరి ప్రధానమైనదిగా అక్కడ బెత్లెహేమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక యేసు ప్రభు వారు మరి అక్కడ జన్మించటాన్ని బట్టి మరి అక్కడ ఆ దేశమునకు మరి అంత గొప్ప పేరు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఎంతో స్వల్పమైనది అయినప్పటికీ కూడాను యేసు యొక్క జనమును బట్టి మరి ఆ రీతిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభుల వారి జననము మరి అక్కడ జరగటాన్ని బట్టి మరి అక్కడ ఎంతగానో ఎంతోమంది సంతోషించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి దావీదు గారి జననము కూడా మరి అక్కడ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా కూడా బెత్లెహేములోనే పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము బెత్లెహేము అనే పదాన్ని అరబిక్ పదంలో మనము జ్ఞాపకం చేసుకుంటే దానికి అర్థం ఏంటంటే ఆహారము దొరుకు స్థలము అని అర్థం. కాబట్టి యేసు ప్రభువుల వారు అక్కడ పుట్టారు. ఎక్కడ పుట్టారు అని అంటే మరి ఆ మాటకు బెత్లెహేము అనే మాటకు ఇంకొక మాట ఏమర్థం ఉందంటే మాంసపు ఇల్లు అని అర్థం వస్తుంది. దాంట్లో పుట్టాడు కనుక ఆ మాంసపు ఇల్లు ఎవరు అంటే మనమే. ఆ మాంసపు ఇల్లు మరి పశువుల పాక నీ హృదయం కనుక ఆ మాంసపు ఇల్లు మనమైనప్పుడు ఆ హృదయము పశువుల పాకగా ఉంది. కనుక నీ హృదయములో పశువు లాంటి మరి ఈ గుణాలు ఎన్నెన్నో లెక్కలేనివన్నీ మన ఉన్నాయి. చెడ్డ గుణాలు, మరి జ్ఞానం లేక వివేకం లేక పశువు లాంటి అలవాట్లు ఎన్నో ఉన్నాయి. అందుకని ప్రభువు నీ హృదయంలో పుట్టాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకని ప్రభువు పుట్టే విధంగా మనం ఉండాలని మరి యేసయ్య కూడా కోరుకుంటున్నాడు. కనుక
ఆ మాంసపు ఇల్లు అయిన నీలో పశువుల పాక అనే నీ హృదయంలో ప్రభువు ఉంటే మన జీవితము మరి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనల్ని మరి హెచ్చరిస్తూ ఉంది. కానీ ఇలాంటి మరి బెత్లెహేములో మరి ఆహారం ఉండే ఈ స్థలము నుంచి మరి కరువు వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే మరి మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక వాక్యంలో కరువును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే మరి అన్నపానములు లేకుండా ఉండే కరువు కాదు, కానీ వాక్యము దొరకని మరి ఆ కరువు రాబోతుంది అని ఆమోసు గ్రంథంలో మరి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ రోజున వాక్యం సమృద్ధిగా దొరికే దినాలు ఇవి. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడ సమృద్ధి అయిన పంటను దేవుడు అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం. ధాన్యము నిల్వ చేసి మరి ఎన్నో మరి గిడ్డంగులు కట్టి ఆహారమునకు లోటు లేకుండా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇప్పుడు కూడాను మనం జ్ఞాపకం చేసుకుంటే అలాంటి సమృద్ధి అయిన వాక్యము మరి అనేకులకు వినిపించబడుతుంది. ఎక్కడ చూసినా కరువు లేకుండా వాక్యము వినబడుతూ ఉంది. కనుక ఆ యొక్క వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని నిల్వ చేసుకోవాలని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎలీమెలెకు అనే మాటకు అర్థం ఏంటి అంటే మరి యేసే నాకు దేవుడు అని, రాజు అని ఆయన ఆ మాటకు అర్థం. ఆ మాటకు అర్థం వచ్చినట్లుగా మరి ఆ పేరు అయితే ఉంది, కానీ ఆయనైతే ఆ రీతిగా జీవించినట్లుగా మనకిక్కడ తెలియట్లేదు. కనుక నయోమి అంటే మధురం, మధురమైనదిగా ఉన్నది ఆమె. కనుక ఆయనను రాజుగా చేసుకొని ఉన్నాడు. మరి కనుక మరి మహులోను కిల్యోను అంటే పిడికిలి అని అర్థం. పిడికిలి అంటే 2 అర్థాలు వస్తాయి. మొదటి అర్థం ఏంటి అంటే పిడికిలి గనక మనం బిగిస్తే బలము అనేది వస్తుంది లోపల. మరి రెండోది పిడికిలి బిగించినప్పుడు ఆ లోపల ఏముందో మనకు తెలీదు. ఆ తెలియని దాన్ని ఏమంటామంటే రహస్యము అంటాము. కనుక మహులోను కిల్యోను అని వారి జీవితంలో బలమైనదే కానీ రహస్యము ఉంది, కానీ వారు మరి ఆ బలము దేనికి కూడాను పనికిరాని దానిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నయోమిలాగా మధురమైన జీవితాలు, ఎలీమెలెకులాగా కొందరు జీవితాలు ఉన్నాయి, కానీ నా దేవుడే నా రాజు అని అంటున్నాం, కానీ ఎవ్వరు కూడాను మరి ఆయనకిష్టమైన రీతిలో జీవించేవారుగా లేనట్లు చూస్తూ ఉన్నాం. కనుక ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో ఆ కోరుకున్న విషయాలు ఏవి కూడాను మరి మనము చేస్తున్నట్లుగా మరి దేవుడు చూడలేకపోతున్నాడు. కనుక దేవుడు కోరుకుంటున్నాడు, ఎందుకంటే నాకు ఇష్టమైన రీతిలో మీరు జీవించాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. మరి ఎక్కడికి వెళ్తాము అని అంటే మరి మంచిగా మరి బెత్లెహేములో రొట్టెల ఇల్లు, మరి ఆహారము కొదువు లేకుండా ఉన్న స్థానములో నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే మరి ఆ శాపగ్రస్తమైన ఆ మోయాబు దేశమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ కుటుంబాన్ని అక్కడికి వెళ్ళి పోగొట్టుకున్నట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. కనుక మరి మిగిలిన ఈ వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే తను మరి మధురంగా వెళ్ళింది, కానీ తన కుటుంబం అంతటిని కూడాను పోగొట్టుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ జరిగిన సంఘటన ఏంటి అని అంటే వారి జీవితంలో మరి ఆధ్యాత్మికమైన కరువు ఏర్పడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక సమూయేలు కుమారులు హోప్ని, ఫినెహాసు అనే వాళ్ళు ఉన్నారు. మరి తండ్రి యాజకత్వం కింద ఉన్నారు, కానీ వాళ్ళు తండ్రి తల్లి మాట వాళ్ళు వినకుండా వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మనం ఏం చేయాలి అంటే మన బిడ్డలను దేవుని సన్నిధికి నడిపించేవారిగా, దేవుని యొక్క క్రమంలో ఆత్మీయతలో పెంచేవారిగా ఉండాలని చెప్పేసి దేవుడు మనకు మరి ఒక ఆలోచన చెప్పుతూ ఉన్నాడు. కనుక ఆ ఆలోచన మనము చేసేది ఎవరు అని అంటే తండ్రి బయటికి వెళ్ళి మరి అనేకమైన కార్యములు చూసుకొని రావాలి. ఎక్కువ సమయము పిల్లలు తల్లి వద్దే ఉంటారు. కనుక తల్లి వారిని జాగ్రత్తగా దేవుని సన్నిధిలో నడిపించటానికి, దేవుని వాక్యములో పెంచటానికి తల్లి ఎంతో మరి వారికి భక్తి నేర్పించడానికి వారికి మరి సహకరిస్తూ ఉంటుంది. కనుక తల్లిదే మరి ఆ బిడ్డలు మరి ఆ రీతిగా జీవించటానికి తల్లిదే బాధ్యత అవుతుంది. కనుక మహోన్నతుడైన దేవునిని మనము జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే బిడ్డలను మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా దేవుని యొక్క భక్తిలో, ఆత్మలో మనము పెంచాలి.
ఆ రీతిగా గనక పెంచకపోతే మన బిడ్డలు భ్రష్టులైపోతారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మరి ఎలీమెలకు నాకు రాజు అని అర్థం అంటున్నాడు, మరి ఆమె మధురము అని చెప్పేసి నయోమిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి వీళ్ళిద్దరు కూడా తల్లిదండ్రుల దగ్గర మరి తప్పించారు. బెత్లెహేము వారు వేరే ప్రాంతంలో వెళ్ళినప్పటికీ కూడాను మరి అక్కడ కరువు ఉందని ఏం చేసిందంటే మరి వేరే చోటకు మోయాబుకు వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళని దారి మళ్ళించింది ఎవరు అంటే తన తల్లే. మరి అక్కడ ఎంతోమంది మరి బిడ్డలు బెత్లెహేములో ఉన్న వారందరూ చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ లేని కరువు ఈ నయోమికి ఒక్కదానికే వచ్చిందా అని అంటే తన ఆలోచన ఆ రీతిగా ఉండి తన బిడ్డలను కూడా తీసుకొని మరి సమృద్ధి అయిన చోట నుంచి మరి తను బిడ్డలను తీసుకొని మరి ప్రక్క ద్రోవకు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక మోయాబునకు అక్కడికి వెళ్ళటానికి గల కారణం ఏంటి అని అంటే అక్కడ ఏదో ఉన్నది అని చెప్పేసి తను ఆశించి మరి కరువు ఉన్నదని బెత్లెహేము నుండి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఆయన మరి వీరు అక్కడ జీవించటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క కార్యం అక్కడ ఏది కూడా జరగదు. అక్కడ దేవునితో సహవాసం చేయటానికి కానీ దేవునితో మరి సంతోషంగా ఉండటానికి కానీ మరి అక్కడ అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఆ దేశంలో మరి ఈ రీతిగా మరి వీళ్ళు చేసినట్లుగా అక్కడ చేయటానికి వీలుండదు. కనుక అక్కడ అవకాశాలు ఉండవు. అక్కడ చేసేది ఏంటి అని అంటే అక్కడ ప్రార్థించడానికి అవకాశం లేకుండా చేసేది మెలెకు దేవత అనే దానిని వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. కనుక ఆ కరువు వచ్చినప్పుడు అటువంటి ప్రాంతానికి ఆ మెలుకు దేవతను ఎవరు ప్రార్థిస్తారో అక్కడకు ఆ కరువు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక వీళ్ళకి ఆధ్యాత్మికమైన కరువు వచ్చి ఆ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వీరు తన ఆలోచనలకు తగినట్లుగా వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించారు. కనుక అభివృద్ధి అనేది లేకుండా వాళ్ళు అక్కడ మరి దేవునితో సహవాసం లేకుండా మరి అక్కడ మోయాబు దేశం వారితో కలిసిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక వాళ్ళకు కాలం కలిసి రాలేదు అని అనుకుంటున్నారు, కానీ వారికై వారు సొంత అభిప్రాయములతో వాళ్ళు అక్కడికి వెళ్ళారు. కనుక మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం సొంతగా తీసుకునే నిర్ణయాలు దేవుని నిర్ణయాలతో మనము పోల్చుకోకూడదు. మరి దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. కనుక దేవుని యొక్క ఆలోచనలను మనము మరి గ్రహించి దాని ద్వారా జీవించేవారుగా మనము ఆయన నిర్ణయాలతో మన నిర్ణయాలు కలిసిపోయే విధంగా అలాంటి తీర్మానాలు తీసుకోవాలని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనం తీసుకునే తీర్మానాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక తన సొంత నిర్ణయం తీసుకుంది. ఆ తీర్మానం తీసుకుని తన బిడ్డలను తీసుకుని తన భర్తను తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి అది ఎట్లా వెళ్ళింది అని అంటే కరువు అని వెళ్ళింది. ఏం కరువు అంటే అది ఆధ్యాత్మికమైన కరువుతో వెళ్ళింది. అక్కడ ఏది కూడాను ఆత్మ సంబంధమైనవి ఏవి కూడా వారికి దొరకలేదు. అసంతృప్తే మిగిలిపోయింది వాళ్లకు. కనుక దేవుడే నా రాజు అన్నాడు, కానీ ఎలీమెలకు మరి భార్య మాటతో ఏకీభవించి ఏం చేశాడంటే మరి నేను వెళ్ళాలా వద్దా అని యేసయ్యను అడగలేదు. కరువు వచ్చింది, కరువు వచ్చినప్పుడు నేను ఎలా పోషించబడాలయ్యా, మరి నేను దీనిలో నుంచి ఎలాగ బయటికి రావాలి అని దేవుణ్ణి అడగలేదు. తను ఇష్టమైనట్లుగా ఏం చేశారంటే వాళ్ళకి అక్కడ ఏదో దొరుకుతుంది అని చెప్పేసి ఆ బెత్లెహేమును వదిలి మరి ఆ ప్రాంతములకు వెళ్ళినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఎవరు ఏది చేయటానికి ఇక్కడ దేవుని యొక్క కార్యము ప్రార్థించటానికి అక్కడ అవకాశము లేదు. కనుక వాళ్ళందరూ చేసిన ఆ కార్యం ఏంటి అని అంటే మరి ఆధ్యాత్మికంగా దిగజారిపోయి కుటుంబంలో మరి ఆధ్యాత్మికమైన కరువు వచ్చి వాళ్ళందరూ కూడా ఏం జరిగారంటే ముందుగా నయోమి తన భర్తను పోగొట్టుకోవటం జరిగింది. మరి శ్రేష్టమైన దేశాన్ని వదిలిపెట్టి మరి అక్కడ శపితమైన మోయాబు దేశానికి వెళ్ళటం బట్టి తన ఇష్టమైన రీతిలో తన ఆలోచన చొప్పున వెళ్ళింది. తన ఆలోచనల వల్ల అక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే మరి నయోమి తన భర్తను కోల్పోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత వాళ్ళు 10 సంవత్సరాలు తన భర్తను పోగొట్టుకొని తన బిడ్డలను పెట్టుకొని 10 సంవత్సరాలు మరి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఆ 10 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు అక్కడున్న మరి ఆ మోయాబీయులతో బిడ్డలకు వివాహం కూడా చేయటం జరుగుతుంది. అందులో ఒక దాని పేరు మరి ఓర్పా, రెండవ దాని పేరు రూతు. మరి రూతు అనే దాన్ని అంటే ఆమె యొక్క ప్రవర్తనను బట్టి, తన యొక్క ఆలోచనలను బట్టి మరి ఈ రూతు గ్రంథాన్ని మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మరి స్త్రీలలో మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో ఇద్దరు పేర్లు మాత్రమే గ్రంథంలో మరి లిఖితములైనట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకటి రూతు, 2 ఎస్తేరు. కనుక మరి వాళ్ళు ఆ దుఃఖాన్ని చూసి, ఆ వైదవ్యాన్ని చూసి వాళ్ళు మరి ఆ బిడ్డలతోటి మరి తను ఎలాగ జీవించాలని చెప్పేసి ఆ మోయాబీయులని మరి అక్కడ వివాహం ఆ బిడ్డలకు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి 10 సంవత్సరముల తర్వాత మరి అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మరి తను కూడాను బిడ్డలు కూడా చనిపోవటం జరుగుతుంది. మహ్లోను కిల్యోను కూడా చనిపోవటం జరుగుతుంది. కనుక ఆ చనిపోయిన ఆ సమయంలో తను ఒక నిర్ణయం తీసుకోవటానికి ఇష్టపడిందనమాట. వారు చేసే మరి అక్కడ వృత్తి ఏంటి అని అంటే వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే బంగారంతో కిరీటములు చేయటానికి, బంగారపు పని చేయటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఎందుకంటే మరి తండ్రి చనిపోయాడు గనక తల్లిని పోషించాలి. మరి ఆ కుటుంబ పోషణ నిమిత్తము వాళ్ళు చేసే పని ఏంటి అని అంటే బంగారంతో కిరీటాలు చేసి బంగారపు పని చేయటానికి మరి ఆ దేశ సాంప్రదాయాన్ని, భక్తిని మరి అదంతా కూడాను మరి అక్కడ చేయటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఎందుకంటే దేవుని సన్నిధిని విడిచి తనకిష్టమైన రీతిలో వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక అక్కడ పద్ధతులకు అలవాటు పడిపోతూ ఉన్నారు. అక్కడ ప్రార్థించటం కానీ మరి ఏది చేయటానికి కూడా అక్కడ అవకాశం లేదు. కనుక వాళ్ళు అక్కడ సంప్రదాయాలను ఆచరిస్తూ అక్కడ నివసిస్తూ ఉన్నారు. కనుక అక్కడ వాళ్ళు చేసే ఆ లెమకు దేవత ఎలాగ ఉంటుంది అని అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. దానిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మరి ఆకారమేమో మనిషి ఆకారము, ముఖమేమో ఎద్దు రూపంలో ఉంటుంది. ఆ ఎద్దు రూపంలో ఉన్నది మరి 2 చేతులు కూడా ఇలాగ చాపి మరి ఆ ఉన్న ఒక విగ్రహాన్ని చేసి అదొక మరి మైదానంలో పెట్టి చాలా ఎత్తులో పెట్టి ఏం చేస్తారు అని అంటే దూరంగా అందరూ కూడాను అక్కడ మరి దానికి పూజ చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఇత్తడితో ఆ విగ్రహాన్ని చేస్తారు. అలాంటి విగ్రహాన్ని వాళ్ళు పూజిస్తూ ఉంటారు. వాటికి పూజ చేసేది రూతు. అలాగన ఆ పూజారినిగా అక్కడ ఉంటున్నప్పుడు మరి ఆ పూజారినిగా పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ కార్యములు వాళ్ళందరినీ కూడా చూస్తూ వాళ్ళని చేసుకుంటున్నప్పుడు మరి ఈ మహ్లోను కిల్యోను మరి ఈ పనులు చేస్తూ అక్కడ ఉన్నప్పుడు వారిని రూతు అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే మరి మీ మెడలో కొన్ని మరి అవి ఉన్నాయి కదా, మీరు మెడలో వేసుకుంటున్నారు, వాటిని అవేంటి, దాంట్లో ఏమి రాసి ఉన్నాయి అని అంటే దేవుడు మాకు 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రానికి ఇచ్చాడు, వాటిని మేము మా మెడలో వేసుకుంటున్నాము హారముగా అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నప్పుడు వాటిలో ఏమున్నాయి అని చెప్పేసి రూతు అడుగుతుంది. రూతు అడిగినప్పుడు దాంట్లో ఏం చెబుతారంటే ఆ 10 ఆజ్ఞలలో ఏవైతే ఉన్నాయో నరహత్య చేయవద్దు అని, వ్యభిచరించవద్దని, దొంగిలించవద్దని, ఇవన్నీ కూడాను మా దేవుడు మాకు మరి ఏర్పాటు చేసిన ఈ 10 ఆజ్ఞలను వీటిని మా మెడలో మేము ధరించుకొని ఉంటాము అని అన్నప్పుడు మరి ఈ రూతు చేసే పని ఏంటి అని అంటే రూతు మరి అక్కడ పూజారిగా ఉంది. ఆ లెమకు దేవత దగ్గర పూజారిగా ఉండటాన్ని బట్టి ఆ ఉన్న విధానములు ఆమె అక్కడ చేసే పని ఏంటి అని అంటే మరి అక్కడ వాళ్ళు చేసేది మొట్టమొదటిగా ఎవరైతే ఆ బిడ్డ పుడతారో మగబిడ్డగా ఆ మగబిడ్డను మరి ఆ దేవతకు బలి ఇవ్వాలి. అలా బలి ఇచ్చినప్పుడు వాళ్ళ కుటుంబం అంతా క్షేమంగా ఉంటుందని వాళ్ళ నమ్మకం. అలాంటి పని చేయటానికి ఆమె అక్కడ పూజారినిగా ఉంది కనుక ఆమె అలాంటి పని చేయటానికి అక్కడకు మరి ఉంటుంది. ఎవరైతే మరి ఆ దినమున ఆ దేవతకు బలి ఇవ్వటానికి ఒక బిడ్డను తీసుకొని వస్తారో అప్పుడు అందరూ కూడా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ చేరి అక్కడున్న ఆ దేవత దగ్గరకు వచ్చి క్రింద పుల్లలతోటి చాలా మంట పెడతారు. ఆ మంట పెట్టినప్పుడు ఆ విగ్రహం ఇత్తడిది కనుక అది బాగా మరి బగబగా మండుతూ ఎర్రగా అయిపోతుంది.
ఆ విగ్రహాన్ని మరి చెప్పాను కదా, మరి చేతులు చాచి ఉంటుంది కనుక ఆ ఎర్రగా కాలిన ఆ సమయంలో పెద్దగా గొడవ చేసుకుంటూ అరుస్తూ మరి వాళ్ళు ఎంతో మరి ఉత్సాహంగా ఏం చేస్తారంటే ఆ బిడ్డను ఆ 2 చేతుల మీదకి ఇసిరి వేస్తారు. అటువంటి చోట పని చేస్తూ ఉంది రూతు. ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాను కదా నేను, మరి నరహత్య చేయవద్దు అని అంటున్నాని మరి వాక్యములో వ్రాయబడి ఉంది కదా. నరహత్య చేస్తూ ఉన్నప్పుడు మరి నేను చేసేది నరహత్యే కదా, మరి ఇది ఎవరిని కూడా చంపకూడదని ఉంది. మరి నేనైతే ఈ బిడ్డలను ఈ రీతిగా చంపుతున్నాను, నేను ఎలాంటి పని చేయకూడదు అని చెప్పేసి తను ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ నిర్ణయం తీసుకోవటం జరిగినప్పుడే నయోమి కుమారుణ్ణి పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడింది. కనుక పుట్టిన జ్యేష్ఠ బిడ్డ పుత్రులందరినీ కూడా ఆ రీతిగా మరి ఆ చేతుల మీదకు ఇసిరివేస్తూ అగ్నిలో వేసినప్పుడు ఆ బిడ్డలు కాలిపోయి మసి అయిపోతారు. అప్పుడు ఆ కుటుంబస్తులు కూడాను మరి ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే ఇలాగ చేయటను బట్టి నా కుటుంబం సంతోషంగా ఉంటుంది, నా కుటుంబం ఆశీర్వదించబడుతుందని చెప్పేసి మరి ఆ పిచ్చి ఆలోచన కలిగి మరి ఆ బిడ్డను ఆ రీతిగా ఇసిరివేసి ఆ బిడ్డను అలా కాల్చివేస్తారు. మరి రూత్ అయితే దాన్ని గ్రహించింది. ఎందుకంటే నయోమి కుమారుడు చెప్పినప్పుడు మేము ఈ రీతిగా చేయకూడదు కదా అని చెప్పేసి తను ఒక ఆలోచనకు వచ్చి నేను ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి తను ఒక నిర్ణయం తీసుకుని తను ఆ పని చేయకూడదు అని అనుకుంది. తన మనసులో ఒక మంచి ఆలోచనకు వచ్చింది. మరి ఇది చేయటం పాపమే కదా, అసలు బిడ్డలను దేవుడు ఎందుకు కోరుకుంటాడు? దేవుడే కదా బిడ్డలను ఇస్తుంది. బిడ్డలను ఇచ్చిన దేవుడు మరి బిడ్డలను మరలా ఎందుకు కోరుకుంటాడు? ఇలాంటి పని చేయకూడదు అని చెప్పేసి ఆమె ఒక నిర్ణయానికి వచ్చిందనమాట. అలాగ నిర్ణయానికి వచ్చి మరి వాళ్ళ క్షేమం కలుగుతుందని వాళ్ళేమో సంతోషిస్తూ ఉంటే రూత్ అయితే చాలా బాధపడి వేదన పడుతూ ఉంది. కనుక ఆ దేవతకు బిడ్డను అర్పించినప్పుడు వాళ్ళందరూ పడే సంతోషాన్ని చూసి మరి ఈమె కూడాను తన మనసు మార్చుకుంది. కనుక అట్లాంటి పనిని నేను ఎందుకు చేయాలి, నేను దీన్ని చేయకూడదు అనే నిర్ణయము ఆ హృదయంలో కలగటానికి కారణమైంది. కనుక ప్రతి కుటుంబము కూడా మరి యేసు ప్రభువుల వారి మరి మనకు రాజుగా ఉండాలని కోరుకోవాలి, కానీ ఇలాగున అర్పిస్తున్నారు, ఇలాగ చేస్తున్నారు, ఇటు విషయంలో నేను తలదూర్చకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మరి తన నయోమి కుమార్ని వివాహము చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నయోమి అంటే ప్రతి విషయంలో దుఃఖపడుతూ ఉంది. ఎందుకంటే భర్తను కోల్పోయింది కనుక దుఃఖపడుతూ ఉంది. దుఃఖపడేది కాదు, ఎందుకంటే నయోమి అంటే మధురం అని చెప్పేసి రాయబడి ఉంది. మరి దుఃఖపడకూడదు కదా, తనైతే దుఃఖపడుతూ ఉంది. ఎందుకంటే తను చాలా వాటిని కోల్పోయింది. దేవుని దగ్గర నుంచి మనం దూరంగా వెళ్ళిపోతే ఏ విషయంలో కూడాను మనము వర్ధిల్లలేము. మనం నెమ్మది ఉండదు, ఎప్పుడు దుఃఖమే మిగులుతుంది, సంతోషం అనేది ఉండదు. ఎందుకంటే ఆయనే సంతోషం ఇచ్చేది, ఆయనే ఆరోగ్యం ఇచ్చేది, ఆయనే ఆయుష్నిచ్చేది ఆయనే. కనుక ఆయన యొద్ద మనం ప్రణమిల్లాలి. కానీ మరి ఇలాంటి చోటకు వచ్చి తను ఏం పని అయితే చేసిందో దానిని బట్టి తను కూడా దుఃఖపడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మరి ఆమె ఏమంటుందంటే, నన్ను మారా అని పిలవద్దు, నేను సమస్తాన్ని కోల్పోయి వస్తున్నాను, నన్ను మారా అని మీరు పిలవద్దు మరి అని చెప్పేసి మరి అంటుంది. నయోమి అని పిలవద్దు, మారా అని పిలవమని అంటుందంటే, మారా అంటే ఏంటంటే చేదు. మధురమైనది చేదుగా ఎందుకు మారిందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి కీర్తన గ్రంథం 19:10 వాక్యానుసారంగా జీవించవలసిన నయోమి మరి దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. కనుక దేవుడు మరి ఆ వ్యతిరేకమైన పరిస్థితుల్లో నుంచి అలాగే ఉంచడు, కానీ బయటకు తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనము కూడా దేవునికి ఏది ఇష్టమో దానిని చేయాలని మనం ఆలోచన చేయాలి. ఇప్పుడైతే దుఃఖపడుతుంది, ఎందుకంటే ఇవన్నీ ఇలాగ చేసిన తర్వాత మనము దుఃఖపడటం కాదు, కానీ మరి ఇలాంటి పరిస్థితులు రాకముందే మనము దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వాదంలోనికి నడిపించడానికి ఇష్టపడతాడు. ఇప్పుడైనా నా యొద్దకు రండి, మీరు వస్తే మీ కొరకు నేను దినమెల్లా చేతులు చాపి ఉంచుతున్నాను, మీరు వస్తే మీరు దీవించబడతారు అని చెప్పేసి దేవుడు నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడు. కనుక మనము కూడా అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా దేవుని యొక్క ఆలోచనలతో తలంపులతో మనము కూడా ఏకీభవించి అటువంటి ఆశీర్వాదములు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు.
విన్న వాక్యమును బట్టి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. వినివారి హృదయములలో మీరుండండి. వాటిని గ్రహించు రీతిగా నాయన వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సును మీరు దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ నాయన వాక్యానుసారముగా జీవించుటకు, దీవించబట్టకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, మీ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ పరిచర్య అంతయో నాయన ముందుకు సాగిపోవుటకు కావలసిన కృపను విడుదల చేసి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరూ.